హాయ్ అండి, మాది కోనసీమ అమలాపురం అండి. ఈరోజండి వేసవి సెలవులకు మా చెల్లి వాళ్ళ అబ్బాయి వచ్చారండి. అక్క కొబ్బరన్న వండు అన్నారండి. వెంటనే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలాలు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేగనివ్వాలండి. దోరగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత ఈలోపు కొబ్బరిపాలు తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. అప్పుడు 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు పాలు రావాలండి. నాకు ఒక గ్లాసు తక్కువ వచ్చినాయి, 7 గ్లాసులు పాలు వచ్చినాయి కాబట్టి ఇంకొక గ్లాసు వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని చిన్న సెక మీద ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అప్పుడు బాగా చిన్న పొంగు వచ్చిన తర్వాత పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. పొంగు వచ్చిన తర్వాత అప్పుడు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అప్పుడు చిన్న మంట మీద పెట్టుకుని అలా ఉడకనివ్వాలండి. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కొబ్బరన్నం కమ్మగా కొంచెం నీళ్ళు ఏమాత్రం తక్కువైనా చిన్న వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి చిన్న సెక మీద బాగా ఉడికిన తర్వాత అలా నెమ్మదిగా ఉడికిన తర్వాత కొబ్బరిపాలతో అన్నం అప్పుడు 10 నిమిషాలకి పావు గంటకి తయారవుతుంది. బాగా రెడీ అయిపోయిందండి. అలాగ చిన్న మంట మీద అలాగ ఉడకనివ్వాలండి. ఆ నిప్పుల పొయ్యి మీద వేడి నిప్పులతో పొయ్యి మీద వండుకున్న కొబ్బరి అన్నం అండి చాలా టేస్టీగా ఉంటుందండి. అబ్బా చూస్తే నోరు ఊరిపోతుందండి. వేడి కొబ్బరి అన్నం, కొబ్బరి పాలతో వండిన అన్నం. అలాగ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరిటాకులు కోసుకువచ్చి వేడి కొబ్బరి అన్నం వడ్డించి అరిటాకులో వేడిగా అలా వడ్డించుకునండి. నోట్లో నీరు ఊరిపోతుంది అలా ముద్ద తింటుంటే. అబ్బబ్బా చాలా సూపర్. చాలా మీరు కూడా చెప్పండి. మీరు ఎప్పుడన్నా చేసుకుంటారా మీ ఇంట్లో?